రికార్డింగ్ నెంబర్ 28లో సెకండ్ పార్టు భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా కూడా నారదుడు చెప్తూ ఉన్నాడు, ధృతరాష్ట్రుడు గాంధారి వాళ్ళ విషయం జరగబోయేది చెప్తూ ఉన్నాడు ధర్మరాజుకి. వీళ్ళు ముగ్గురు కూడా, ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు ముగ్గురు కలిసి హిమాలయాల్లో సౌత్ వైపు అక్కడ ఒక పెద్ద అడవి ఉన్నది. దాన్ని సప్త ఋషుల వనము అని అంటారు. ఆ మునుల వనం అంటారు దాన్ని. ఆ మునుల వనంలో ఆకాశగంగా 7 ప్రవాహాలుగా ప్రసరించింది. వాళ్ళకి మునుల్ని సంతోషపెట్టాలి, సప్త ఋషుల్ని సంతోషపెట్టాలని ఆకాశగంగ 7 ప్రవాహాలై వచ్చింది. దాన్ని సప్త సింధువులు అంటారు. ఆ సప్త సింధువులు పుట్టిన పుణ్యతీర్థంలో వీళ్ళు స్నానం చేస్తారు. వీళ్ళు ముగ్గురు కూడా హోమం చేసుకుంటారు. నీళ్లు మటుకే తాగుతూ నీ తండ్రి అయిన ధృతరాష్ట్రుడు అన్ని పనులు సన్యసిస్తాడు, అంటే నిశ్చలంగా మెదలకుండా ఉండటం మొదలు పెడతాడనమాట. ఏ విఘ్నాలు లేకుండా, ఏ ఆహారము తీసుకోకుండా చక్కని శాంతిని పొందుతాడు. కొడుకులు, ధనము, భార్య అనే ఊహలన్నీ కూడా తుడుచుకొని పోతాయి, ఏమీ ఉండవు. ప్రాణాయామ మార్గంలో అంటే యోగ మార్గంలో పంచేంద్రియాలని, మనస్సుని అటు ఇటు పోనివ్వకుండా హరిభావనతో నిలబెట్టుకుంటాడు. ధారణ యోగాన్ని చక్కగా అభ్యసించి, ధారణ అంటే ఇదే, ఏ హరినైతే తలుచుకుంటూ ఉన్నాడో దాన్ని బాగా ధారణ చేసుకుంటాడు. అటు ఇటు పోనివ్వకుండా నిలబడుతుందన్నమాట. దాన్ని అలవాటు చేసుకొని త్రిగుణాల రూపాలైన అన్ని దోషాలని హరించుకుంటాడు. ఎప్పుడైతే పరమాత్మ మీద మనస్సు పెట్టామో అన్ని దోషాలు న్యాచురల్గా క్లీన్ అయిపోతాయి. అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ. మనస్సు అహంకారంతో కలిసి ఫిజికల్ బాడీని వదిలేస్తుంది, బుద్ధిలో కలిసిపోతుంది. అట్లాంటి బుద్ధిలో కల్పించుకున్న క్షేత్రజ్ఞంలో అంతా లయమైపోతుంది. ఆ బుద్ధి ఏమవుతుందంటే పరమాత్మలో లయమైపోతుంది. అంటే ఏమిటి, ఏం జరుగుతోంది ఇక్కడ అని ఇంకా క్లియర్గా చెబుతూ ఉన్నారు. కుండలో చోటు ఉన్నది. ఆ కుండ పగిలినప్పుడు ఈ కుండలో ఉన్న చోటు బయట ఉన్న చోటులో సమస్తంలో కలిసిపోవటమే ఆ దేహాన్ని లయం చేయటం. అంతే, లోపలున్న చోటు ఈ ప్రజ్ఞ ఆ ప్రజ్ఞలో కలిసింది. తనని పరబ్రహ్మంలో నిలబెడుతుంది, బ్రహ్మమునందు కలిసి నిలబడుతుంది. ఇంకా వేరుగా నిలబడటం ఉండదు. ఈ కుండలో చోటు బయట చోటు కలిసింది కాబట్టి బ్రహ్మమునందే కలిసి నిలబడుతుంది. ఈ స్థితిలో 1 సంవత్సరం ఉంటాడు మీ తండ్రి గారు. అంటే దిస్ ఇస్ నాట్ ది ఫైనల్ అన్నమాట. పర్ణశాలలో వేదిక మీద ఉంటాడు, హోమం చేస్తూ ఉంటే ఆ యోగాగ్నితో కలిసి దేహం కూడా భస్మం అయిపోతుంది. గాంధారికి కూడా అట్లాగే జరుగుతుంది అని చెప్పాడు నారదుడు. ఇది అంతా చూసిన విదురుడు ముందుకు బాగా కష్టపడతాడు. వీళ్ళిద్దరు యోగాగ్నితో దేహాన్ని వదిలేయటం చూసి మనస్సు బాధపడుతుంది. న్యాచురల్గా తనతో పాటు ఉన్న అన్నా వదిన ఇలా అయిందని బాధపడతాడు. మళ్ళీ తేరుకొని యోగ మార్గంలో దేహాన్ని వదిలిపెట్టే సాధన ఇది అని తెలిసినవాడు కాబట్టి తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు అన్నారు. ఈ విద్యను చాలామంది అలవాటు చేసుకుంటారట. అదేంటంటే దేహాన్ని వదిలేయటము అనే ప్రాక్టీస్ చేస్తారట. దేహాన్ని వదిలేయటం, మళ్ళీ దేహాన్ని పొందటం. ఆ ప్రాక్టీస్లో వాళ్ళు ఎందుకు అది చేస్తారంటే, యోగులు అంటారు వాళ్ళని. అలవాటు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ జ్ఞాపకం పెట్టుకుంటారు తానెవరు అనేది. అలా చేయగా ఏ పని మనం మళ్ళీ శ్రద్ధగా చేస్తామో అందులో న్యాచురల్గా బాగా స్కిల్ వచ్చేస్తుంది మనకి. వాళ్ళు మళ్ళీ చేసినందువల్ల వాళ్ళకి ఏమవుతుందంటే రాబోయే జన్మలన్నీ కూడా తామే అనే జ్ఞాపకం ఉంటుందన్నమాట. మళ్ళీ అలానా రకంగా పుడతాను, నేనే పుడతాను అంటే ఒక పెద్ద పని సంకల్పించారనుకోండి. అంటే ఇప్పుడు 1000 సంవత్సరాల యజ్ఞం వీళ్ళందరూ కూడా సత్రయాగం మొదలుపెట్టారు. 1000 సంవత్సరాలు ఎవరు బతికుండరు కదా. ఈ మెథడ్ వాళ్ళందరూ ఒక చోట చేరతారనమాట గుంపుగా. ఈ మెథడ్ తెలిసిన వాళ్ళందరూ. అంటే వీళ్ళు దేహాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో దేహంలోకి చేరటం అనేది వీళ్ళ ఇష్టంతో జరుగుతుంది. వాళ్ళెవరో వాళ్ళకి తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకోవటం అంటే తాము ఫలానా, తమ వచ్చిన పని ఫలానా అని తెలిసింది కాబట్టి 1000 సంవత్సరాల యజ్ఞం చక్కగా కంటిన్యూ చేయటానికి అవకాశం ఉందన్నమాట. అదే రకంగా
ఈ విద్యను ఎవరైతే సాధించారో వాళ్ళందరూ గుంపులు గుంపులుగా పనిచేస్తూ ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు చక్కగా గుర్తుపెట్టుకుంటారు. ఇట్లా గుర్తు బాగా ఈజీ అవ్వటం కోసం ఎన్ని జన్మలెత్తినా ఒకే పేరు పెట్టుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్లే నారదుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు మొదలైన ఋషులందరూ కూడా యుగ యుగాల్లోనూ వాళ్లే వస్తూ ఉంటారు అదే పేర్లతో. బ్రహ్మ విద్య కోసం కృషి చెయ్యటం పురాణాల్లో కనిపిస్తుంది. వీళ్ళనే చిరంజీవులు అంటారు. మళ్ళీ మళ్ళీ పుట్టడం, దేహాన్ని వదిలేయటం అనే ప్రాక్టీస్ యోగ విద్యతో నేర్చుకున్న వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ కూడా. వీళ్ళే చిరంజీవులు అన్నమాట. ధృతరాష్ట్రుడు పుణ్యనదిలో స్నానం చేసి హోమం చేశాడని చెప్పుకున్నాం కదా, దాన్ని విరజా హోమము అని అంటారట. ధృతరాష్ట్రుడికి జీవితం అంతా కొడుకులతో కలిగిన మానసిక బంధాలతో నిండిపోయి ఉన్నది. ఈ పర్టికులర్ హోమం ఆ బంధాలన్నీ తెంచేస్తుందిట. ఈ హోమంతో ఆ బంధాలన్నీ కూడా తెగిపోయినాయి అంటున్నారు. కన్ను మొదలైన ఇంద్రియాలు 6 అంటున్నారు. 6 కాదు కదా, మనకు తెలిసింది పంచేంద్రియాలే. 6 ఎందుకు చెప్పారంటే మనస్సును కూడా కలిపి ఇంద్రియం కింద చెప్పారన్నమాట. సో పంచేంద్రియాలతో కలిపి మనస్సు 6వ ఇంద్రియం అయింది. ధారణ యోగం అంటే ఏమిటంటే విష్ణువుని మనస్సులో పెట్టుకొని యోగాభ్యాసం చేయటం. ఇది లేని అష్టాంగ యోగం సిద్ధి పొందదు. ఎప్పుడైనా ఏ ప్రాక్టీస్ అయినా సరే విష్ణువుని మనస్సులో తలుచుకోకపోతే, పరమేశ్వరుణ్ణి మనస్సులో తలుచుకోకపోతే, అమ్మవారిని మనస్సులో తలుచుకోకపోతే అది సిద్ధి అవదు. దైవానుగ్రహం లేకుండా ఏ ప్రాక్టీసు సిద్ధించదు అని ఈ భాగవతంలో అనేకసార్లు చెబుతారు. అట్లాగే మైత్రేయుడు విదురుడికి ఉపదేశించాడు ఈ విషయము. అష్టాంగ యోగమైనా సరే భగవత్స్మరణ లేకపోతే, అంటే మనకు కూడా చెప్పారు ఈ భాగవతం చదువుకునేటప్పుడు కూడా పరమాత్మని మర్చిపోకూడదు. ప్రతి అక్షరం వెనకాల పరమాత్మే ఉన్నాడు. ఇది పరమాత్మ వెనకాల ఉండి నడిపిస్తూ ఉన్నటువంటి గ్రంథము, చదువిస్తూ ఉన్నటువంటి గ్రంథము అని మనం మర్చిపోకూడదు. లేకపోతే కేవలం ఒక సైన్స్ లాగా, ఒక శాస్త్రం లాగా అయిపోయి విడివిడిగా కనపడుతుంది. ఆ సింథసిస్ రాదు ఇక్కడ అని ముందు నుంచి చెబుతూ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ చెప్పారు అదే విషయం. భగవంతుణ్ణి నమ్ముకోనే ఏ పని చేసినా కూడా చేయాలి. ఎందుకంటే మనం చేసే పనిలోనూ, మనలోనూ, మనం ఎవరితో ట్రాన్సాక్షన్ చేస్తామో వాళ్ళల్లోనూ, ఎక్కడికి వెళ్తామో ఆ ప్రదేశంలోనూ, సమస్తమైన విషయాల్లోనూ, మన వాక్కులోనూ, మన ట్రాన్సాక్షన్ జరిగే వాళ్ళ వాక్కుల్లోనూ ఉన్నవాడు ఒక పరమాత్మే. అది తెలిసినప్పుడు బండి చక్కగా వెళ్తుంది. దోవ తెలిసినప్పుడు చక్కగా వెళ్ళిపోతాం న్యాచురల్గా. అందుకని ఎన్నోసార్లు చెబుతూ ఉన్నారు, ఉన్నవాడు పరమాత్మని మర్చిపోవద్దు. నువ్వేదో వేరే వాటి మీద వేరే వాళ్ళతో మాట్లాడుతున్నానని భావించినప్పుడు నీ పని సానుకూలం అవ్వదు, సిద్ధి జరగదు. అది యోగాభ్యాసం కావచ్చు, గ్రంథ పఠనం కావచ్చు, ఎనీథింగ్ టు ఎనీథింగ్. పరమాత్మే సర్వత్రా ఉన్నాడు. ఈ గ్రంథంగా ఉన్న ప్రతి పేజీ పరమాత్మ వస్తువే, ప్రతి అక్షరం పరమాత్మ వస్తువే, చదవడం అనే ప్రాసెస్ పరమాత్మ వస్తువే, ఈ శబ్దం పరమాత్మ వస్తువే. ఇది ఆయన లేకపోతే ఇక్కడ ఏమీ లేదు. ఆయనే అనేక రకాలుగా వ్యక్తం అవుతూ ఉన్నాడు అనే భావన తప్పకుండా ఉండాలి. అప్పుడే ఏ పనైనా కూడా సక్సెస్ అవుతుంది అని మళ్ళీ ఇక్కడ ఇంకోసారి కూడా చెప్పారు. అష్టాంగ యోగమైనా సరే, అది ఎంత గొప్ప యోగమైనా సరే పరమాత్మ వెనకాల ఉండి తీరాలి. వెనక ముందు మధ్యలో సర్వత్రా ఉండి తీరాలి. ఆయన చదివేటటువంటి మనస్సు ఆ పరమాత్మగానే భావించాలి. ఊహించేటటువంటి మనస్సు ఆ పరమాత్మగానే భావించాలి. అనవసరమైన ఊహలు వస్తున్నాయి నాకు అంటే ఆ అనవసరమైన ఊహలన్నీ పరమాత్మగా భావించటంతో శుద్ధి పొందిపోతాయి. రజోగుణము, సత్వగుణము, తమోగుణము అంటే త్రిగుణాలవి. సంగదోషం వల్ల అంటే సాంగత్య దోషం వల్ల 3 గుణాల్లో 3 రకాల మలినాలు డెవలప్ అవుతాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఎట్లాగంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ. మనం స్నానం చేయటానికి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. మన స్నానం వల్ల ఆ నీళ్ళన్నీ అపవిత్రం అయిపోతాయి, అంటే మలినం అయిపోతాయి. అంటే మన సాంగత్యం వల్ల ఆ నీళ్లు మలినమైనయి. అదేవిధంగా గుణాలన్నీ కూడా మలినం అవుతాయి. అది ఎలా ఉంటుందో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. రజోగుణము అనేది ఒక చాంచల్యంతో, అంటే చపల చిత్తము అంటాం మనం, చాంచల్యంతో కలిసిపోతుంది. ఆ రజోగుణానికి చపలత్వం ఉంటుంది.
చిరాకు మున్నగు లక్షణాలతో ఉంటుంది. చిరాకు పడుతూ ఉంటారు, కొంతమందిని చూస్తే చిట్టలాడుతూ ఉంటారు. వాళ్ళకి రజోగుణం తాలూకు మలము వచ్చిందనమాట ఆ లక్షణం. అదేవిధంగా తమోగుణం దాని తాలూకు మలినత్వం ఏమిటంటే కోపము, సోమరితనము, అపరిశుభ్రత, ఈ లక్షణాలతో ఉంటుంది. తమోగుణ మలినము ఎలా ఉంటుందంటే కోపం వచ్చిందంటే తమోగుణ మలినం, సోమరిగా ఉన్నాడంటే తమోగుణ మలినం, అపరిశుభ్రంగా ఉన్నాడంటే తమోగుణ మలినం అని అర్థం చేసుకోవాలన్నమాట మనం. అట్లాగే సత్వగుణం కూడా మలినం అవుతుంది. ఎట్లాగంటే సత్వగుణంతో ఉన్నవాడు పనుల మీద ఒక రకమైన విముఖత్వం చూపిస్తాడు. ఏ పనులు చేయక్కర్లేదు, సాత్వికంగా ఉంటే చాలు, ఏ పనులు చేయక్కర్లేదు అనే దాంట్లో ఉంటాడు. నిరుత్సాహంగా ఉంటాడు. సత్కర్మలకు, మంచి పనులకైనా సరే ప్రయత్నం చేయటం తప్పు అనే దృష్టితో ఉంటాడు. ఇవన్నీ కూడా త్రిగుణాల తాలూకు మలినములు అని చెప్పి ఎందుకు చెప్పారంటే, ధృతరాష్ట్రుడు ధారణ యోగాన్ని అలవాటు చేసుకొని చక్కగా స్థూలదేహం నుంచి జారిపోయి త్రిగుణ రూపాలైన దోషాలన్నిటినీ కూడా పోగొట్టుకున్నాడు అని చెప్పి చెప్పడానికి చెప్పారు. ఇంకా ఏం చేశాడు, మంచి బుద్ధి కల్పించుకున్నాడు. స్థూలదేహం నుంచి జారిపోయింది, బుద్ధిలో కలిసిపోయింది అహంకారం అనేది. ఆ బుద్ధితో క్షేత్రజ్ఞుడిలో మొత్తం లయమైపోయాడు అని చెప్పారు కదా. క్షేత్రజ్ఞుడు అంటే ఇంద్రియాలు, మనస్సు అనే స్పర్శ లేని ప్యూర్ సోల్ అన్నమాట. జీవభావం, జీవజ్ఞానం, ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞలో కలిసిపోయాడు. ఈశ్వర భావనచ్చే కరిగిపోయాడు. ఈశ్వర భావన చేస్తూ ఉన్నాడు, వేరే ఇంకో భావన ఏమీ లేదు, హరిభావన చేస్తూ ఉన్నాడు కాబట్టి అందులోనే కలిసిపోయాడు అని చెప్పి ఇట్లా నారదుడు ధృతరాష్ట్రుడికి జరిగే విషయాలన్నిటి గురించి పాండవులకి వివరంగా చెప్పాడు అని చెప్పారు ఇక్కడ. ధర్మరాజుకి ఈ విషయాలన్నీ నారదుడు బోధించే సమయానికే న్యాయంగా కృష్ణుడు వెళ్ళిపోయాడు శరీరాన్ని వదిలేసి. కానీ వీళ్ళకి ఇంకా వార్త తెలియదు, విదురుడికి మటుకే తెలుసు. అప్పటికే మైత్రేయుడు కృష్ణ నిర్యాణ సమయంలో కృష్ణుడి దగ్గర నుంచి భాగవత విద్యని పొందాడు, ఉపదేశం పొంది విదురుడికి చెప్పడం కోసం, విదురుడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పారు ఇక్కడ. 28వ రికార్డింగ్ నెంబర్లో సెకండ్ పార్ట్ కూడా అయిపోయింది.